మా వారు ఇలా కనిపెట్టేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. మగాళ్ళకి కోడిపందాలు పిచ్చుంటుందని విన్నాను కానీ మరీ ఇంత దారుణంగా ఉంటుందని అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకని ఇలా అంటున్నానో తెలియాలంటే వీడియో పూర్తి వరకు చూడండి. నేను మీకు చెప్తాను. మాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. మా ఇంటి దగ్గర కోడిపెట్టలు గుడ్లు పెట్టాయి. పెట్టినప్పుడల్లా నార్మల్‌గానే బాక్స్‌లో దాచేవాడు. నేను వాటిని కూరకు వాడేసేదాన్ని. ఎలా అంటే ఆకలేస్తే ఆమ్లెట్లు, ఊసిపోతే ఆమ్లెట్, నించుంటే ఆమ్లెట్, కూర్చుంటే ఆమ్లెట్ అని వేసేసేదాన్ని. అతను వెయ్యొద్దు, వండొద్దు అని చెప్పేవాడు. నేను అతను ఎంత చెప్పినా అసలు వినేదాన్ని కాదు. మాట వినట్లేదని నాకు ఈసారి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈసారి గుడ్లు గనక అట్టు పిట్టు అనుకుంటూ వేసావా, ఈసారి మాత్రం ఖచ్చితంగా మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతావు కన్ఫామ్‌గా నువ్వు అని వార్నింగ్ అయితే ఇచ్చేసాడు. మళ్ళీ గుడ్లు పెట్టడం మొదలెట్టేసింది. ఈసారి నాకు తెలియకుండా గుడ్లన్నీ ఎక్కడో దాచేసుకున్నాడు. బాబులకే బాబు అంటే తెలియని వారు ఎవరైనా ఉంటారా? ఇంట్లో పనిముట్లు ఎక్కడుంటాయో తెలియని ఆడదుంటదా? మీరే చెప్పండి. అసలెప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ సర్దను. నేను డ్రెస్సింగ్ టేబుల్ సర్దడానికి వెళ్ళాను. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నుంచి గుసగుసలు. ఏంటా అని చూస్తే అవి గుడ్లు. అవి ఏమనుకుంటున్నాయో అని విందామని వెళ్తే మన ఓనర్ గారు మనల్ని ఇన్ని రోజులు భద్రంగా దాచారు. ఈ ఓనర్ గారి పెళ్ళం చూస్తే అంతే సంగతులు ఇంతే వార్తలు అని గుసగుసలు ఆడేసుకుంటుంది. తీరా చూస్తే వీటి మీద చూసారా ఎలా రాసుకున్నాడో. కోల్డ్ ఫామ్లో కూడా ఇంత కరెక్ట్గా రాయరేమో నాకు తెలిసి. అందుకే డైరెక్ట్గా పెట్ట దగ్గరికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి చూస్తే గుడ్డు ఉంది. దాని మీద నెంబర్ లేదు, అట్టు వేసేసుకుందాం అనుకున్నా. కానీ ఈరోజు పెట్టిన గుడ్డు వెంటనే అట్టు అవ్వదంటగా. నేను విన్నాను కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు. మీరు కనుక ట్రై చేస్తే కామెంట్ చేయండి అట్టు అయ్యిద్దో లేదో. అందుకని బాగా ఆలోచించి ఆల్రెడీ నెంబర్స్ వేసి ఉన్నాయి వాటిలో ఒకటి తీసి దాని ప్లేస్లో ఇది పెట్టేశాను. ఇది ఆమ్లెట్ అయిపోయింది. ఈసారి మా వారు కనిపెడతారా లేదని ఆ ఆమ్లెట్ అతనికే పెట్టాను. అసలు కనిపెట్టాడో లేదో తెలియాలంటే పార్ట్ 2 చూడండి. బాబులకే బాబు అంటే ఎవరో కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ. బాయ్.